వెల్కమ్ టు గోదావరి స్మార్ట్ లెర్నింగ్ యాప్. సో ఈరోజు మనం కోప్రైమ్స్ గురించి తెలుసుకున్నాం. రిలేటివ్ ప్రైమ్స్ ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్. సో కోప్రైమ్స్ రిలేటివ్ ప్రైమ్స్ అంటే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం. ఇక్కడ 16/36 ఒక భిన్నం తీసుకున్నాం. ఈ భిన్నాన్ని బాగా సూక్ష్మీకరిద్దాం. ఏ టేబుల్ అయితే పోతుంది కాబట్టి ఆ టేబుల్ చూద్దాం. ఏం పోతుంది? 4 ఏకం పోయింది. 16లో 4 ఏకము 4 సార్లు పోయింది. దీంట్లో 4 ఏకం 9 సార్లు పోయింది. ఇప్పుడు ఈ 4/9లో ఇంకేమైనా పోతుందా? పోదు. అంటే 4/9లో ఇంకా ఏ టేబుల్ అయినా పోతుందా? పోదు. ఎప్పుడైతే ఈ 4,9లో ఇంకా ఏ టేబుల్ పోలేదో దీన్ని ఏమంటామని అంటే కోప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటామండి. పరస్పర ప్రధాన సంఖ్యలు. అసలు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే సో దీంట్లో ప్రధాన సంఖ్యలు ఉండాలని లేదండి. పరస్పర ప్రధాన సంఖ్యలు కాన్సెప్ట్ వేరు, ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ వేరు. ఓకేనా? ప్రైమ్స్ కాన్సెప్ట్ వేరండి, కోప్రైమ్స్ వేరు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రెండింటిలోకి ఏ సంఖ్య పోదో, ఏ నెంబర్ పోదో అప్పుడు ఆ సందర్భంలో మాత్రమే వీటిని కోప్రైమ్స్ అంటాం. కాబట్టి ఇక్కడ 16ని 16/36ని ఎప్పుడైతే మనం క్యాన్సిల్ చేస్తామో సో ఇంకా 4లోని 9లోని ఇంకా ఎలాంటి సంఖ్య పోదు, ఏ టేబుల్ పోదు. ఏ టేబుల్ పోకపోతే ఈ రెండు సంఖ్యలను ఏమంటామండి? కోప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ అంటామండి. అయితే ఇక మనకి ఈ రిలేటివ్ ప్రైమ్స్ ఏమిటంటే కోప్రైమ్ నెంబర్స్. కానీ సో దీని ఏంటి? 2 నెంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్స్. 2 నెంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. అంటే 1 అనేది ఇప్పుడు కామన్గా ఉంటుంది, 1 కాకుండా. సో వేరే కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే వాటిని ఏమన్నామండి? కోప్రైమ్స్ అన్నామండి. అంటే ఏ రెండు నెంబర్లో ఇంకేమీ పోకూడదు, దీంట్లోని ఇంకా ఏమీ పోకుండా ఉన్నప్పుడు వాటిని కోప్రైమ్స్ అంటాం. ఓకే. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ కాంపోజిట్ నెంబర్స్ దెన్ దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. ఒకటి తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు ఉండవు. 4,9 అంటే 4కి కారణాంకాలు ఏంటి? 1, 2, 4. 9 కారణాంకాలు 1, 3, 9. 1 అనేది తీసేయండి, 1 అందరికీ కామన్ ఉండదు. 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేకపోతే వాటిని ఏమన్నామండి? కోప్రైమ్స్ అన్నామండి. ఈ కోప్రైమ్స్ అనే కాన్సెప్ట్ మనకి సో చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. 12,17 ఒక ఎగ్జాంపుల్. 12,17 దీంట్లో ఏ నెంబర్ పోదు, ఏ టేబుల్ పోదు. ఇది కోప్రైమ్స్. 21,22 సో కోప్రైమ్స్. 33,40 అంటే ఈ రెండింటిలో ఏ నెంబర్ పోదు కాబట్టి వీటిని ఏమన్నామంటే కోప్రైమ్స్ అన్నాం. సో ఈ కోప్రైమ్స్లో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం. లేదంటే PBA ప్రైమ్ నెంబర్ అనుకున్నాం. సో P డివైడ్స్ A స్క్వేర్. P అనేది ఏ స్క్వేర్ని కనుక డివైడ్ చేస్తే దాని P డివైడ్స్ A. అంటే P అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకున్నాం. 7 తీసుకున్నాం. 7 తీసుకుని ఆ 7 అనేది సో 49లో డివిజన్ అయితే, అంటే 7 అనేది 7 స్క్వేర్లో డివిజన్ అయితే 7 అనేది మళ్ళీ దేంట్లో డివిజన్ అవుతుంది? 7లో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ P డివైడ్స్ A స్క్వేర్ అయితే P డివైడ్స్ A. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 డివైడ్స్ 2 అనేది ప్రైమ్ నెంబర్ అండి. ఆ 2 డివైడ్స్ 64 అనుకోండి. దెన్ 2 డివైడ్స్ సో 64 అంటే 8 స్క్వేర్ అనుకోండి. అప్పుడు 2 డివైడ్స్ 8 స్క్వేర్. 2 డివైడ్స్ 8 స్క్వేర్ అంటే 2 డివైడ్స్ 8. అలాగే 3 డివైడ్స్ 81. 3 డివైడ్స్ 81 అంటే 81 ఎలా రాస్తాం? 9 స్క్వేర్. అంటే 3 డివైడ్స్ 9 స్క్వేర్ అంటే 3 డివైడ్స్ 9. దేర్ఫోర్ సో ప్రైమ్ నెంబర్ P డివైడ్స్ A స్క్వేర్ దెన్ P డివైడ్స్ A. అంటే P అనేది ఏ స్క్వేర్లో నిశ్శేషంగా పోతే P అనేది ఏలో కూడా నిశ్శేషంగా పోతుంది. ఏ స్క్వేర్లో P అనేది ఎగ్జాక్ట్గా పోయినట్లయితే ఏలో కూడా పోతుంది అంటాడు. ఇక్కడ P డివైడ్స్ A స్క్వేర్ దెన్ P డివైడ్స్ A. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ఇక్కడ 2 డివైడ్స్ 8 స్క్వేర్ అన్నాడు. 2 డివైడ్స్ 8 స్క్వేర్ అంటే 2 డివైడ్స్ 8. అలాగే
సో 7 divides 35 square, then 7 divides 35. వెల్కమ్ టు గోదావరి స్మార్ట్ లెర్నింగ్. సో మనం ఇక్కడ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ √2 అనేది ఒక కరణీయ సంఖ్యని చూపమన్నాడు. సో దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి √2ని ఏం చూపించాలి? కరణీయ సంఖ్య అని చూపించాలి, ఇర్రేషనల్ అని చూపించాలి. కానీ ఈ మెథడ్లో మనం ఇర్రేషనల్ అని డైరెక్ట్గా చూపించలేము. ఏం చేయాలి? వీ హ్యావ్ టు అప్లై ద ఇండైరెక్ట్ మెథడ్. సో ఇండైరెక్ట్ మెథడ్ని అప్లై చేయాలి. సో ఇండైరెక్ట్ మెథడ్ని అప్లై చేయాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు √2 అనేదాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి √2ని ఇర్రేషనల్ అని డైరెక్ట్గా చెప్పలేము, చెప్పడానికి ఆస్కారం ఉండదు. అలాంటి సందర్భంలో √2ని ఇర్రేషనల్ ప్రూవ్ చేయడానికి మనం ఈ కాంట్రాడిక్టరీ మెథడ్ అంటే ఇండైరెక్ట్ మెథడ్ని అప్లై చేస్తాం. ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి? ఇప్పుడు √2 తీసుకుంటాము. ఈ √2లో ఆ √2ని ఇర్రేషనల్ వాడు ప్రూవ్ చేయమంటే మనం ఇప్పుడు ఏం చేస్తాము? రేషనల్ అనుకుంటాం. అంటే వాడేమో ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు, మనం ఏం చేస్తామండి అంటే సో లెట్ √2 ఈజ్ రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్ అనుకుందామండి. ఎందుకంటే ఇర్రేషనల్ అని డైరెక్ట్గా ప్రూవ్ చేయలేం. ఆడు ప్రూవ్ చేయమన్నది వేరు, మనం అనుకున్నది వేరు. అనుకుందాం. సో √2 రేషనల్ నెంబర్ అనుకుందాం, అనుకుని మనం ముందుకెళ్దాం. కానీ రేషనల్ అని ప్రూవ్ చేయమని లేదండి, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని. సరే, సో రేషనల్ నెంబర్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q రూపంలో ఉండాలి ఖచ్చితంగా. అండ్ వేరే p అండ్ q ఆర్ కో ప్రైమ్స్, రిలేటివ్ ప్రైమ్స్ అవ్వాలి. అంటే pలోని qలోని ఎలాంటి టేబుల్ క్యాన్సిల్ అవ్వకూడదు, అలాంటి సో టేబుల్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి. అంటే pలోని qలోని ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు. ఓకే అండి. సో అర్థం కాకపోతే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఉంది. 3లోని 4లోని ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు. ఒకటే ఏకం కాకుండా ఒకటే ఏకం వాటే క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ టేబుల్ కాకుండా ఇంకేమి క్యాన్సిల్ అవుతుంది. ఇలాంటి వాటిని ఏమన్నామంటే కో ప్రైమ్స్ అన్నాం. అలాంటి కో ప్రైమ్స్ p/q. అంటే సో ఈ అకరణీయ సంఖ్య అయితే కనుక, ఇది కనుక ఒక రేషనల్ నెంబర్ అయితే, అకరణీయ సంఖ్య అయితే, రేషనల్ అంటే అకరణీయ సంఖ్య, ఇది ఒక రేషనల్ నెంబర్ అయితే కనుక ఖచ్చితంగా అది p/q ఫామ్లో ఉండి తీరాలి. సో అప్పుడు ఏమనుకుంటాం? √2 = p/q అనుకున్నాం. p/q అనుకున్నాం. p,qలు ఎలాంటివి? కో ప్రైమ్స్. p,qలు కో ప్రైమ్స్ అంటే ఈ రెండిట్లో ఏది పోదో, ఈ రెండిట్లోని ఏది ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు అనుకున్నాం. అనుకుని ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఏంటి? q నాటి తీసుకెళ్దామండి. q × √2 p, స్క్వేరింగ్ అని బోత్ సెట్ చేయండి. ఇరువైపులా వర్గం చేస్తే q√2² = p². అప్పుడు ఏమవుతుంది? q² × 2 √2² = p². అప్పుడు ఏమైంది ఇక్కడ? 2 × q², 2q² = p². 2q² = p². సో ఇక్కడ p² q² గమనించినట్లయితే ఇవి ఎవరు? కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ కాబట్టి p²లో q² పోదు, q²లో p² పోదు. మరి p² = 2 × సంథింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 అనేది దేంట్లో పోవాలి? p²లో పోవాలి. అంటే 2 అనేది దేంట్లో పోవాలి? p²లో పోవాలి. అంటే p² / 2, p² / 2 అంటే p² / 2 అంటే p²లో ఏం కావాలి? 2 పోవాలి. లేదా ఇంకోలా చెప్పుకోవచ్చు, ఇక 2 × సంథింగ్ ఉంది కాబట్టి, 2 × సంథింగ్ ఉంది కాబట్టి p² ఎంత ఉంది? 2 × సంథింగ్. సో సంథింగ్ని m అనుకోండి. అంటే ఈ q² m అనుకుంటాం. p² = 2m కాబట్టి నౌ దేర్ఫోర్ p² అనేది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్. p² అనేది ఒక సరి సంఖ్య అవుతుంది. p² సరి సంఖ్య అయితే సో p దాని యొక్క వర్గమూలం p కూడా ఏమవుతుంది అంటే p ఈజ్ ఈవెన్ నెంబర్. p ఈజ్ ఈవెన్ నెంబర్ అంటే p అనేది సరి సంఖ్య. p² ఈవెన్ నెంబర్ అయితే, p² ఈవెన్ నెంబర్ అయితే ఖచ్చితంగా p కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే 4² 16 ఈవెన్ నెంబర్ అయితే 4 కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. ఎలా ఈవెన్ అవుతుంది?
సో పీ స్క్వేర్ ఈవెన్ అయితే పీ కూడా ఈవెన్ అవుతుంది. పీ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. పీ అనేది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ మనకి పీ అనేది ఈవెన్ నెంబర్. పీ అనేది ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? పీ ఎవరి ఈవెన్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే పీ అనేది 2 చేత నిశ్శేషంగా భావించబడుతుందని వచ్చింది ఇక్కడ. అంటే పీలో ఎవరు పోతారు ఇప్పుడు? 2. అంటే 2 ఈజ్ డివిజిబుల్ బై సో 2 అంటే 2 అనేది ఏంటి? ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ దేనికి? పీలో 2 పోతుంది ఖచ్చితంగా. సరే, అంటే ఎగ్జాక్ట్గా ఏం చేస్తాం? పీ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటాం. అంటే 2 అనేది సో పీలో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అంటాం. సో పక్కనట్టండి. అంటే పీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. పీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్ అనుకున్నాం, ఈవెన్ నెంబర్ కాబట్టి. సో పీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్ కాబట్టి సో ఇక్కడ మనకి అంటే పీ ప్లేస్లో ఏం తీసుకున్నామంటే పీ ఈజ్ ఈక్వల్ టు మనకి అక్కడ పీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ √2 వచ్చింది. పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ √2 అంటే క్యూ ఇంటూ √2 వచ్చింది. సో ఈ 2 ఈక్వేషన్లో ఈక్వేట్ చేస్తే ఇది పీ కాబట్టి ఇక్కడ ఏముంది? 2m ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ √2. సో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే 4m² ఈజ్ ఈక్వల్ టు సో √2 హోల్ స్క్వేర్ అంటే 2q². ఈ 2 దీంట్లో 2 టైమ్స్ పోతే 2m² ఈజ్ ఈక్వల్ టు q². నా q² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్ ఉంది. మళ్ళీ 2 ఇంటూ సంథింగ్ అంటే 2n అనుకోండి. ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు q². అంటే సంథింగ్ అంతనే n అనుకోండి. q² ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ సంథింగ్ ఉందండి. 2 ఇంటూ సంథింగ్ ఉన్న ప్రతిదీ కూడా ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. 2 ఇంటూ సంథింగ్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. q² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n. దెర్ఫోర్ q² ఈజ్ ఈవెన్ నెంబర్. q² ఈవెన్ నెంబర్ అయితే q ఈజ్ ఈవెన్ నెంబర్. అంటే q అనేది ఈవెన్ నెంబర్. q అనేది ఈవెన్ నెంబర్ అంటే అర్థం ఏంటి? క్యూలో 2 అనేది పోతుంది. క్యూలో ఏం పోతుందండి? 2 అనేది పోతుంది. సో కాబట్టి క్యూలో 2 పోతుంది. ఇక్కడ ఏమొచ్చింది? పీ ఈజ్ ఈవెన్ నెంబర్ కాబట్టి పీలో 2 పోతుంది. క్యూలోని 2 పోతుంది, పీలోని 2 పోతుంది. అసలు ఎక్కడ స్టార్ట్ చేస్తాం మనం? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అంటే p/q అనుకున్నామండి. √2ని p/q అనుకున్నాం. √2ని ముందుగా అకర్ణీయ సంఖ్య అనుకున్నాం. అకర్ణీయ సంఖ్య అంటే అది సో p/q రూపంలో ఉండాలి. p/q రూపంలో ఉన్నప్పుడు అకర్ణీయ సంఖ్య యొక్క సాధారణ రూపం p/q కాబట్టి ఇక్కడ ఒక ఇంటిజర్ రాస్తాం, ఇంకో ఇంటిజర్ రాస్తాం. ఈ 2 ఇంటిజర్లు ఎలా ఉండాలి? కో ప్రైమ్స్ అవ్వాలి. అంటే ఆ రెండిట్లోని ఏది పోకూడదు. కానీ మనకేమొచ్చింది? p ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ వచ్చింది, q ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ వచ్చింది. సో కాబట్టి ఈ ఈవెన్లో 2 పోతుంది, ఇది ఈవెన్లో 2 పోతుంది. అంటే ఇక్కడ ఈ రెండిట్లో ఏం పోతుంది? 2 పోతుంది ఖచ్చితంగా. పీలో 2 పోతుంది, అలాగే క్యూలో కూడా 2 పోతుంది. కామన్గా 2 పోతుంది కాబట్టి సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అన్నామండి. అంటే సో టోటల్గా మనకు వచ్చింది ఏంటి? కాంట్రాడక్టరీ. కాబట్టి సో √2 ఈజ్ రేషనల్ అనేది ఏంటండి? రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. దేర్ఫోర్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తామండి. √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్.